ఎన్ని రకాల బువ్వలు మన వీడియోలల్లా. ఒక బువ్వను తీరులా పిల్లలకు నచ్చేటట్టు ఎన్ని రకాలుగా చేయాలో అంతకు మించి మనం వీడియోలనైతే ప్రిపేర్ చేసినాం. ఇగ గిలాంటి బువ్వలు చేసి పెట్టిన తర్వాత ఏ పిల్లలైనా ఎందుకు నాకు బయటియి కావాలి, అవే మంచిగా నచ్చుతాయని అంటారు. ఆ మాటే ఎత్తరు. ఇంట్లోనే మిమ్మల్ని ఇంకా ఇంకా ఏమైనా ట్రై చేయండి అన్నట్టుగా ఎన్నో సలహాలు ఇస్తారు. అది పిల్లలకు ఇష్టపడి తినడమే కాదులా, అందులో మనం వేసే ప్రతి దానితోని వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇక గిట్లనే గీయాలని నేను చాలా సింపుల్, అలాగే మంచి ఆరోగ్యం రుచికరంగా ఉండే విధంగా ముందుగాలైతే ఇంతంత మైదా పిండి, ఇంతంత ఉప్పు, కారము, ఒక స్పూను 2 స్పూన్లు అనుకోలిగా ఉప్మా రవ్వ, ఇక పిండికి కొలతను బట్టి ఇంతంత సరిపడేటట్టుగా వేసుకొని ఇక గుత్తం అంతా కలర్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా చిక్కగా కలుపుకున్నాయి. ఇక మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం మిర్చీలు వేసేటప్పుడు పిండి కలుపుకుంటాం కదా, ఇక గిట్ల ఉండేటట్టుగా నేనైతే జర్ర అంతా అట్లా కలిపి ఉట్టిగానే కడిగిన ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆ ముక్కలు ఆ పిండిలో వేసి అటు ఇటు అని అవి తీసుకుపోయి నూనెలో వేస్తూ ఉన్నా. అంటే జర్రంతా గిట్ల నూనెలో ఏంపాలి. ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంది అని అంటే, మనం దీంట్లో ఉప్మా వేసినాం కదా, ఆలుగడ్డకు ఎక్కువ నూనె పట్టుకోదు. అంటే ఇప్పుడు నూనెలో ఏంపినవి ఏమైనా ఉంటే దాన్ని తీసి ఇట్లా వినినాం అనుకోండి, నూనె ఇట్లా గారుతుంది. కానీ దీనికి అసలు నూనె పట్టుకోదు. నూనెలోకి వెళ్ళి తీసినామనంటే ఆటోమేటిక్గా సాఫ్ అయిపోతుంది. దీనివల్ల పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇక దాని తర్వాత ఒక పెద్ద మూకుడు తీసుకొని ఇంతంత నూనె పోసి పోపుకు సంబంధించినవి అన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి చేస్తూనే ఉన్నాము. ఇక మిగిలినవి కొత్తిమీర, పుదీనాలు మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయంటే మంచి ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. అంతేకాదు తినేది కూడా పిల్లలకు మంచిగా డైజెషన్ అవుతాయి కాబట్టి ఇవి కూడా వాళ్ళకు తినాలి అని అలవాటు చేయడం కూడా మనం చేస్తూనే ఉండాలి, పచ్చి అయినా కూడా. ఇక అందుకనే అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోపు గిట్ల అయ్యేదాకా చూడాలి. ఇక గిట్ల చిన్న 2 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టినవి ఇక పక్కకు తీసి పొట్టు తీసి గిట్ల మెత్తగా అంటున్నా. అంటే మొత్తం మెత్తగా కాదు, జస్ట్ అట్లా కొట్టినట్టుగా ఉంచుతున్నా 2 ఆలుగడ్డలు. ఇక ఒక 2 ఆలుగడ్డలు ఏమో కట్ చేసి ఎంపి పెట్టుకున్నాం. అట్లా 2 మిక్స్డ్ అన్నమాట. ఇక ఈ ఆలుగడ్డ కూడా పోపులు వేసి చిన్నగా అటు ఇటు మంచిగా సన్నని మంట మీద కలిపిన తర్వాత ఆలుగడ్డ కాలినాక మంచి వాసన వస్తుంది. ఇక అప్పుడు మన బువ్వకు సరిపోయేంత పసుపు, అట్లనే ఈ పోపుకు సరిపోయేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అయ్యో పోపుకి ఏంది అనుకుంటున్నారా, గిట్లాంటప్పుడు అన్నంలో ఇంతంత ఉప్పు వేసుకొని వండుకున్నాం అనుకోండి, పోపు అన్నంలో ఉప్పు సరిపోలేదు, అయ్యో ఎక్కువైంది అనే టెన్షన్ లేకుండా సీదా సాఫ్గా బువ్వ తినచ్చు. అందుకనే ఈ పోపుకు సరిపోయేంత మాత్రమే అందులో ఉన్న వాటి మీద ఇట్లా ఉప్పు వేసినాము. తర్వాత మంచిగా నూనె లేంపిన ఆలుగడ్డలు వేసి అటు ఇటు అని ఇప్పుడు మంచిగా చల్లారిన బువ్వ పొడి అయింది కదా, ఇక దీన్ని తీసుకుపోయి ఆ పోపు దాంట్లో వేసి పెద్ద మంట పెట్టాలి. ఒక 2 నిమిషాలు కలపాలి, అయిపోయింది, సింపుల్. ఇంకా పిల్లలకి ఇంకా ఇది తిన్నది ఇంకా మంచిగా అరగాలి, వాళ్ళకి ఆకలి కూడా మంచిగా వేయాలంటే ఈ పైన కూడా గింతంత కొత్తిమీర, పుదీనా చల్లినామనుకోండి, ఆకలి మంచిగా అవుతుంది, తిన్న బువ్వ కూడా మంచిగా అరుగుతుంది. ఇట్లా బెనిఫిట్లు మంచిగా ఉంటాయి. వాళ్ళకి ఆకుకూరలు తినడం కూడా అలవాటు అవుతుంది. చూడండి, మొత్తం చేసేసరికి చీడుమల అటు ఇటు తిప్పి కొడితే ఒక 5-10 నిమిషాలలో మనకు సూపర్ అయిన బువ్వ, అది కూడా పిల్లలకు నచ్చే విధంగా వాళ్ళు మెచ్చే విధంగా తయారైంది.